సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సైకాలజీలో కనుక మనం చూసుకుంటే చాలా విషయాలు ఇప్పటికీ మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే, పిల్లలు ఎదుగుతున్న వయసు ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు మన ఎమోషన్స్ ఆగవు. కొన్ని మాటలు వెంట వెంటనే అనేస్తూ ఉంటుంటారు. భర్త భార్యని పిల్లల ముందు ఏ ఏ విషయాలలో దూషించి కానీ కించపరిచి కానీ మాట్లాడకూడదు అంటారు. దానివల్ల భార్యకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఉష గారు, రీసెంట్గా వైరల్ అవుతున్న ఒక వీడియో మనకి ఇటీవల చూస్తాం మనం. ఆ వీడియోలో ఏంటంటే ఆ అబ్బాయి మొబైల్ ఆడుకుంటా ఉన్నాడు. ఆ మదర్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ చేతిలో మొబైల్ తీసుకొని హోంవర్క్ రాసుకోమని చెప్పి ఆ చేతిలో బుక్ పెట్టి ఆ మొబైల్ పక్కన తీసి గెరటేసేసి ఆ మదర్ మరలా రెండు చీవాట్లు పెట్టి గట్టిగా అరుస్తున్నట్టుగా ఉంది. మరలా మదర్ వెళ్ళి దూరంగా కూర్చుని తను ఏదో పని చేసుకుంటుంటే ఆ పక్కన ఉన్న ఒక క్రికెట్ బ్యాట్ ఆ కుర్రోడు ఏం చేశాడంటే మొబైల్ తన చేతిలో బలంగా తీసుకున్న ఉద్దేశంతో ఆ క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ తల్లి యొక్క వెనక కూర్చున్నాడు. ఆ తల్లి అటువైపు తిరిగి ఉంది. ఈ వెనక నుంచి ఆమె తల మీద క్రికెట్ బ్యాట్తో గట్టిగా కొట్టిన ఒక వీడియో ఒకటి మనం వైరల్లో చూసాం. అది కాకుండా రెగ్యులర్గా న్యూస్లో కూడా మనం చూస్తుంటాం. ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, ఒక పురుగుల మందు తీసుకుందని, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసిందని అనేక రకాల న్యూస్లు ఇటీవల మన ఫ్యామిలీ ప్యాటర్న్లో చూస్తుంటాం. ఎక్కువగా న్యూస్లు మీరు చూడండి, అందులో ఎక్కువగా మదర్ చైల్డ్ ఎక్కువగా సూసైడ్ చేసుకుంటూ తప్పించి హస్బెండ్ ఎక్కడ చేస్తున్నట్టుగా ఉన్న వైరల్ చాలా తక్కువ. అంటే ఎందుకు ఇటువంటి ఆ ఇంటెన్షన్ ఎందుకు వస్తుంది? అటువంటి సూసైడ్ చేసుకున్న ఆలోచన విధానం ఎందుకు వస్తుంది? లేకపోతే పిల్లాడు ఆ మదర్ని కొట్టేదాకా, అంటే అమ్మ అంటేనే చిన్నప్పటి నుంచి తీసుకొని ఈ మదర్ అండ్ చైల్డ్కి ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ పోయి తల్లి తన చేతిలో మొబైల్ తీసుకుందా అన్న ఉద్దేశంతో ఈ క్రికెట్ బ్యాట్ తీసుకొని తల్లిని కొట్టడానికి కూడా వెదిగాడంటే ఈ వాతావరణం అంటే ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నాయి, ఇటువంటి సైకోమెథడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి కారణం ఏమిటంటే, ముఖ్యంగా ఆ ఇంట్లో ఎవరైతే యజమాని అని ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో, ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో, ఆ తండ్రి ఆ మదర్తో చేసినటువంటి బిహేవియర్ ఏందో ఆ బిహేవియర్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది. ఆమె తాలూకా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఎటువంటి బిహేవియర్ చేయాలి, ఎటువంటి బిహేవియర్ చేయకూడదు, ఇంట్లో మదర్ని దూషించడం వల్ల వచ్చే తీవ్ర పరిణామాలే ఇటువంటి మనం చెప్పే ఉదాహరణల కింద మనం చెప్పుకోవచ్చు ఉష గారు. ఇందులో ప్రధానంగా ఈ హస్బెండ్ ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తీసుకొని ఇంట్లో తను ఒక మనిషిగా కాదు కదా, ఒక చిన్న పురుగు కన్నా హీనంగా చూసినటువంటి సంఘటనలు కూడా మేము చాలా చూసాం. మాకు అటువంటి కేసులు కూడా కనిపిస్తాయి. అందులో కొంతమంది డివోర్సుల దాకా వచ్చేటంటే, కాస్త చదువుకున్న వాళ్ళైతే డివోర్స్ దాకా వస్తారు. ఇటువంటి సంఘటనలు అయితే పూర్తిగా అటాక్స్ కూడా వస్తారు. అయితే ఎందుకు ఇలాంటివి సంభవిస్తాయి, ఎందుకు ఈ రకంగా ఇటువంటి తీవ్ర పరిణామాలు వస్తాయంటే, ముఖ్యంగా హస్బెండ్ కావచ్చు, ఇతను ఆ మదర్తో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల ఆమెని హర్ట్ చేసే విధానం, మొదట్లో చిన్న చిన్న గొడవలు అలాగ ఆమె ఒక పూర్తిగా ఒక మనిషి రాయిలా మారిపోతుంది. ఆవిడ మొదట్లో బాధపడి ఆ బాధపడడం తర్వాత ఒక రివెంజ్కి వస్తుంది. ఆ రివెంజ్ తర్వాత అతన్ని ఎందుకు నేను చంపడం, నన్ను నేనే పూర్తిగా నాశనం చేసుకోవాలన్నటువంటి ఒక తెలియనటువంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లంలో పడి ఆమె తనను కూడా తను పూర్తిగా నాశనం అయిపోతుంది. అయితే ఈ ఇనీషియల్ స్టేజ్లోనే మనం దాన్ని అడ్డుకట్టి వేయడం వల్ల కొంతవరకు ఇటువంటి సంఘటన జరగకుండా మనం ఆపుకోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి సంఘటనలో బిహేవ్ చేయకూడదు, ఎటువంటి వాతావరణం ఇంట్లో ఉండాలంటే, ముఖ్యంగా హస్బెండ్ ఆమెని ఫస్ట్ ఏంటంటే వ్యక్తిగతంగా దూషించడం అనేది వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక 5 పాయింట్లు చెప్తాను. అందులో ప్రధానంగా వైఫ్ని వ్యక్తిగతంగా దూషించడం, పిల్లల ముందర వ్యక్తిగతంగా దూషించడం. ఈ వ్యక్తిగతంగా దూషించడం అనేది ఒక కోణం కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ని వ్యక్తిగతంగా దూషించిన, ఎందుకంటే ఎక్కడో పుట్టి నీ లైఫ్లోకి సగభాగంగా వచ్చింది కాబట్టి ఆమె యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్లోకి వెళ్ళి మీ మదర్ ఇట్లా, మీ బ్రదర్ ఇట్లా, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అని ఎప్పుడైతే వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేసావో ఆమెకు తెలియనటువంటి ఏమి చెయ్యాలో తెలియనటువంటి ఒక అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది ఆవిడ. ముఖ్యంగా పిల్లల ముందు ప్రవర్తిస్తే ఆమె తట్టుకోలేదు, తన పిల్లాడి ముందు ఈ రకంగా ప్రవర్తిస్తే ఆమె తట్టుకోలేదు వ్యక్తిగతంగా. రెండవది ఫినాన్షియల్గా మాట్లాడుకోవడం. నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం తీసుకొని రాలేదు, నేను కాబట్టి నేను మ్యారేజ్ చేసుకున్నాను, కాబట్టి నీ మొహానికి ఎవడు అసలు పెళ్లి చేసుకునేవాడు లేడు, నీ మొహానికి ఏ పాకి ఎవడో పనివాడు దొరుకుతాడు తప్పించి నీ మొహానికి అంత సీన్ అంటే, ఈ పదాలు చాలా కటువుగా మాట్లాడితే ఆమె హట్ అయిపోతుందండి. నీ పాచిమొహం దాన్ని తిడతాడు, తెల్లవారు లేచి ఆమె కాస్త ఇంట్లో వచ్చేసరికి చాలా కఠినమైన పదాలు, ఓ పాచిమొహం దాన్ని నీకు తెలుసా, అసలు నీకు అసలు ఎలా మాట్లాడడం తెలుసా అని చెప్పి తిట్టడం, అబ్యూజ్ చేయడం, అంటే వల్గర్గా తిట్టడం, అటువంటివి కూడా తన పిల్లల ముందు బిహేవ్ చేస్తే తట్టుకోలేదు. వీటన్నిటికన్నా మెయిన్ కారణం ఏంటంటే తన యొక్క డ్రెస్ విషయంలో, తను వేసుకునేటువంటి ఆహార్యం, తన డ్రెస్ విషయంలో కానీ, అంటే నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావు, నీకు శారీ బాగుండదు, నీకు డ్రెస్ అయితే బాగుంటుంది, శారీ బాగుండదు, అసలు చూడు ఆ పక్కింటి వాళ్ళు ఎలా చేస్తారు, కంపారిజన్ అనమాట. ఆ పక్కింటి వాళ్ళు వేసుకునే దానికన్నా నువ్వు వేసుకున్న డ్రెస్ బాగాలేదు, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఆమె చాలా హర్ట్ అయిపోతుంది. ఈ తెలియదు యాక్చువల్గా ఎక్కడికో వెళ్తాయి, కారణం ఇక్కడ మొదలవుద్ది, దీని కంటిన్యూషన్ ఎక్కడో ఉంటుంది, బట్ కారణం ఇది. సో ఇనీషియల్గా దాన్ని కంట్రోల్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి
ఆమెని మెయిన్ అంటే ఆమె హెల్త్ ఇష్యూస్ సంబంధించి, ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి, ఆమె ఒంట్లో బాగున్నా, ఒంట్లో బాగాలేకపోయినా పిల్లలకి ఆవిడ చూసుకోవాల్సింది ఒక పని మనిషిలాగా ఇంట్లో చూసుకోవాలి అన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో, ఒకరోజైనా నా వర్క్లో హెల్ప్ చేయాలని ఎప్పుడైతే కోరుకోకుండా, ఆరోగ్య విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమె మీద ఒక మానసికంగా దాడి చేయడం కానీ, ఒక ఫిజికల్గా ఆమెను అబ్యూజ్ చేయడం, ఫిజికల్గా దాడి చేయడం, ఆమె యొక్క హెల్త్ కండిషన్స్ పట్టించుకోకుండా ఎప్పుడైతే చేస్తావో ఆ పిల్లల దృష్టిలో కూడా ఆమె తట్టుకోవడం అన్నది చాలా కష్టం ఉష గారు. ఇలాంటి కొన్ని కారణాలు నేను చెప్పేటువంటి ఫిజికల్గా అబ్యూజ్ చేయడం కానీ, మెంటల్గా అబ్యూజ్ చేయడం కానీ, డ్రెస్ కావచ్చు కానీ, కంపారిజన్ చేయడం కానీ, ముఖ్యంగా స్కిన్ టోన్ కలర్స్ కావచ్చు, లేకపోతే బాడీ షేమింగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలుగా ఎప్పుడైతే పిల్లల ముందు తిట్టడం మొదలుపెట్టామో అది తెలియకుండా ఎక్కడెక్కడికో దారితీసి ఇప్పుడు నేను చెప్పిన స్టార్టింగ్లో చెప్పినటువంటి ఆ కేసుకు కూడా వెళ్ళి ఆ పిల్లాడు కొద్ది రోజులకి ఎలా అవుతాడంటే వాడు ఒక ప్యానిక్ లాగా అయిపోయి ఈమె ఇంట్లో ఒక పని మనిషి అని చెప్పి కొద్ది రోజులకి వాడు రివర్స్ అయిపోయి వీడితో పాటు వాడితో కూడా పడాల్సిన అవసరం ఈ అమ్మాయికి వస్తుంది. అన్నట్టుగానే పిల్లలకు కూడా చులకనయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఓ పక్కన. ఇంకో పక్కన తల్లి అసలు తీసుకోలేదు. కడుపును పుట్టిన పిల్లల ముందే ఆవిడ అందం గురించి, బట్టల గురించి, హెల్త్ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటుంటే ఏ తల్లి తీసుకోవడానికి రెడీగా ఉండదు సార్. ఎందుకంటే మనం చాలా కేసెస్లో చూస్తుంటాం. అవి భరించలేక చాలామంది వద్దు జీవితం అని ఆపేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఎలాగలా అడ్జస్ట్ అయి బతకాలని కొంతమంది అయితే, సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది డివోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. హస్బెండ్స్కి ఏం చెప్పొచ్చు అంటాం, వాళ్ళకి ఏదైనా ఒకటి అనిపించింది, వాళ్ళ విషయాలలో కొన్ని నచ్చలేదు, ఫినాన్షియల్స్ బాగా చేయట్లేదు అనే విషయమైన కోపం ఉండొచ్చు, దాని డ్రెస్సింగ్ పైన కోపం ఉండొచ్చు, ఏదైనా సరే ఆ కమ్యూనికేషన్ పిల్లల ముందు భర్తది ఏ విధంగా ఉండాలి, ఇదే గనక కొనసాగుతూ ఉంటే, ఇదే వ్యవహార శైలి ఇంట్లో కనిపిస్తుంటే ఇతను ఎటువంటి లాసెస్ని చూసే అవకాశం ఉంటుంది అంటారు? ఫస్ట్ ఏంటంటే ఇంటి వాతావరణం కానీ డిస్టర్బ్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ తన ఆఫీస్లో కావచ్చు, తన బిజినెస్లో కావచ్చు, ఎంటర్ తన హోల్ సొసైటీ మీద కూడా పడుతుంది. ఈరోజు మగవాడు పడుతున్నాడంటే మ్యాక్సిమం 65 to 75% స్ట్రెస్ ఆఫీస్ స్ట్రెస్ కానీ ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే తను ఎక్కడ ఓపెన్ చేయలేదు, దీన్ని సూట్ కేస్ థియరీ అంటారు యాక్చువల్గా. అంటే వేరే చోట ఉన్న కోపాన్ని ఇక్కడ పాస్ ఆన్ చేయడం. తన ఆఫీస్లో బాస్ తిట్టాడు, ఆ బాస్ తిట్టిన దాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు. ఇంటికి వస్తాడు, ఇంట్లో వాళ్ళ మిసెస్ కాఫీ ఇస్తుంది, కాఫీ ఇచ్చినప్పుడు కాఫీలో చక్కెర ఎక్కువ ఉందనుకోండి, ఇమీడియట్గా నీ కాఫీ పెట్టడం కూడా చెప్పి మొహం మీద గెరటేసి కొట్టడం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోపాన్ని, వాళ్ళ బాస్ తిట్టిన కోపాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి తెలియక ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆవిడేం చేస్తుంది, ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తుంది. ఇది ఇలా పాస్ ఆన్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇటువంటి సంఘటనలు వచ్చేటప్పుడు కాస్త స్థిమితంగా ఉండి ఆ కోపాన్ని తగ్గించుకొని రాగలిగితే పిల్లల ముందు, ఎస్పెషల్లీ పిల్లల ముందు మీరు ఎటువంటి వ్యక్తీకరణ చేయకపోవడం మంచిది. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయొద్దు. వీలైతే ఆమెని కాస్త పొగడండి. పిల్లల ముందు పొగిడితే, ఆ పిల్లాడి ముందు పొగిడితే తల్లి ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంది. మీ మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు స్పెషల్గా కూర్చోండి, ఒక ప్రైవేట్ హాల్లో కూర్చోండి, పిల్లలు లేనప్పుడు దూరంగా కూర్చొని ప్రాబ్లం కూర్చొని చర్చించుకోండి. గొడవ పడుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది తప్పించి సమస్య తగ్గడం చాలా కష్టం. కూర్చొని సంప్రదింపుల్లో ఇలా జరిగింది, నువ్వు ఈ పలానా విషయం నువ్వు బిహేవ్ చేస్తావు, నాకు అది నచ్చట్లేదు ఈ బిహేవియర్, లేదు ఈ సందర్భంలో ఇలా మాట్లాడు, అది నాకు నచ్చట్లేదు, నేను హర్ట్ అవుతున్నాను, ఇలా మాట్లాడొద్దు అని మాట్లాడుకోవడం వల్ల, అంటే ఆ పరిపక్వత రావాలి. మగాడు పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తుంది కాబట్టి ఆమెకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి, ఆమెకు కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి అది గౌరవించాల్సిన బాధ్యత. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడేదో తనేదో ఫ్రీగా దొరికినటువంటి వ్యక్తి కాదు, నీకు సరదాలు నీ సంతోషాల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆమెకు కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఆమెకు కూడా ఒక అభిప్రాయాలు ఉన్నాయని గౌరవించినప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఆదిలోనే కట్ చేసుకుంటే ఇవి చిలికి గాలివానయ్యి అది చివరికి కోర్టు కేసులకు వచ్చి విడాకులు వచ్చి ఎక్కడికో దారి తీస్తే దానికన్నా ముందే దాన్ని ప్రివెన్షన్ చేసుకోండి. మీకు నచ్చలేదు పెద్దవాళ్ళని పిలిపించండి, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, మీ పెద్దవాళ్ళు ఉంటారు, కూర్చుని మాట్లాడుకోండి. పెద్దవాళ్ళ దాకా వెళ్ళండి, మీ ఇద్దరు కూర్చుని ఫస్ట్ సమస్యపై మాట్లాడుకోండి. పిల్లల ముందు ఎస్పెషల్లీ మీ ఇంట్లో పిల్లలు వచ్చారంటే మీకు ఒక థర్డ్ పర్సన్ ఇంట్లో వచ్చినట్టు ఆ పిల్లల ముందు మీరు చేసే బిహేవియర్ మీ ఎంటైర్ త్రూఅవుట్ లైఫ్ కూడా కెరీర్ బాగుంటుంది. లేకపోతే మీకు దినదినగండా నూరేళ్ళ విషయం ఇంట్లో. ఎగ్జాక్ట్లీ. గౌరవం కూడా చాలా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లలకి చాలా పెయిన్ ఉంటూ ఉంటుంది. పిల్లలు ఎదిగే ప్రాసెస్లో మగవాళ్ళు వ్యంగ్యంగా కావచ్చు, కామెడీగా కావచ్చు, కొన్ని మాటలను తీసుకోలేరు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, బట్టలు, మీరు అన్నట్టుగా కలర్ కంపారిజన్, బట్టల కంపారిజన్, ఇవన్నీ తెలియని పెయిన్ ఇస్తూ ఉంటుంటాయి. కొన్నిసార్లు సర్దుకుపోయినా, కొన్నిసార్లు ఒక్కళ్ళే కూర్చొని ఏడ్చే రోజులు వాళ్ళు చూస్తూ ఉంటుంటారు. ఆ పెయిన్ ఎవ్వరూ తీయలేంది. అట్లీస్ట్ ఎపిసోడ్ త్రూ అయినా సరే పిల్లల ముందు కొన్ని మనం అనకూడదు, మనకు నచ్చకపోతే కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది, కూర్చోబెట్టి మాట్లాడితే సర్దుకుంటాయన్న ఒక భావన కలగాలని, ఆ మెంటాలిటీకి వాళ్ళు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.